గంజాయి డ్రగ్స్ కి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు కదం తొక్కారు. ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య హత్యకు నిరసనగా జిల్లాలో బంద్ చేపట్టి వామపక్షాలు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆయా పార్టీలకు చెందిన వివిధ విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి గాంధీ బొమ్మ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు వెళ్లి మానవహారంగా ఏర్పడ్డారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్, బహుజన సమాజ్వాదీ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. గంజాయి ముఠా చేతిలో దారుణ హత్యకు గురైన పెంచలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సమాజాన్ని చైతన్యపరుస్తున్న నాయకుడిని హత్య చేయడం చాలా దారుణమని కమ్యూనిస్టు నేతలు అన్నారు. గంజాయి, డ్రగ్స్ రవాణా వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందని ఆరోపిస్తూ అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆర్జీటీ కాలనీలో కాబట్టి పెంచలయ్య సిపిఎం పార్టీ కార్యకర్త, నెల్లూరు రూరల్ ప్రజానాట్య మండలి కార్యదర్శి, ఆయన ఆధ్వర్యంలో ఆర్జీటీ కాలనీలో ఉండే ప్రజలందరినీ కూడా ఐక్యం చేశారు. స్థానికంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని, అదే కార్పొరేటర్ని, ఇతర పెద్దలను అందరినీ కూడా సమీకరించి వారందరి యొక్క ప్రోత్సాహంతో మొత్తం కూడా అక్కడ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ప్రత్యేకించి మాఫియా డాన్గా ఉన్న అరవ కామాక్షి ఆమె చేసే వ్యాపారాలని అడ్డుకోవడం జరిగింది. వామపక్ష పార్టీలు కానీ ఇతర రాజకీయ పార్టీలు అట్లా ప్రజా సంఘాలు అందరూ కూడా సహకరించారు. అలాగే ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఒక సీరియస్గా ఛాలెంజ్గా తీసుకొని ఇలాంటి విషయాన్ని బట్టి కఠినంగా వ్యవహరించాల్సి కోరుతున్నాం. పెంచలే అంతకుల పట్ల కఠినంగా వ్యవహరించి వారికి శిక్ష పడేవిధంగా చేయాల్సి కోరుతున్నాం. అలాగే పెంచలే కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలా, వారి భార్యకి ఉద్యోగం ఇవ్వాలి, అలాగే వారి యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల యొక్క చదువుల మొత్తం కూడా ప్రభుత్వమే చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జరిగేటటువంటి బంద్ ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రజలకి ఉపయోగపడేటటువంటి బంద్, డ్రగ్స్ని అంతం చేయాలనేటటువంటి బంద్, ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా యావత్తు ప్రజానీకం అందరూ కూడా డ్రగ్స్ని అంతం చేసేదానికి ప్రజలందరూ కూడా పూనుకొని ఈరోజు కాలేజీల్లో డ్రగ్స్, శివారు ప్రాంతాల్లో ఆటోలు పెట్టుకొని అమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. సాయంత్రం అయితే వాళ్ళ స్థావరాల దగ్గరికి యూత్ వెళ్ళి కొనుక్కొని ఆ ప్రాంతంలో తాగేటటువంటి పరిస్థితి, లాస్ట్కి కుటుంబంలో చిన్న భిన్నం అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు డ్రగ్స్ వల్ల జరుగుతూ ఉంది. అందుకని ఈ జిల్లాలో మరొక పెంచలయ్య లాంటి బాధ్యులు కాకుండా మొత్తం కూడా డ్రగ్స్ని అంతం చేయాలి. ఏదైతే డ్రగ్స్ అమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారో, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుయాయులుగా తయారవుతున్నారు తప్ప ఒక పార్టీ అనేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అందుకని డ్రగ్స్ అంతం చేయాలి, డ్రగ్స్ని అంతం చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమాలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు కాంగ్రెస్, బహుజన సమాజ్వాదీ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు.